హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నారు. మరి మీ కార్తీక మాసం ఎలా నడుస్తుందండి? కార్తీక మాసంలో ఎప్పుడైనా మనము ఒక పుణ్యక్షేత్రానికి వెళ్దామని అనుకుంటూ ఉంటాము. కానీ ఏ శ్రీశైలము, విజయవాడ అంత దూరం అయితే మనం వెళ్ళలేం కదండి. మన దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రమే మనం ఎంచుకుంటాము. అలాగని మేము వెళ్ళేది కీసర అండి. కీసరలో ఉన్న శివాలయానికి బయలుదేరుతున్నామండి. అక్కడ ఫుడ్ బయట ఏమి తినలేం కాబట్టి నేను ఇంట్లోనే పులిహోర చేస్తున్నానండి. మరి అందరూ పులిహోర చేస్తారు, మరి నేను కూడా పులిహోర చేసే విధానం మీరు ఒకసారి ట్రై చేయండి. వెలిగించి ఒక పెద్ద 2 గరిటెలంతా నేను ఆయిల్ ఇందులో వేసేసానండి. ఆయిల్ కూడా చక్కగా వేడెక్కుతుంది. ఇప్పుడు తర్వాత మనము ఇందులో పోపు దినుసులు వేసేసుకుందాము. పోపు దినుసులు ముందుగా కొంచెం చిటపటలాడాలండి. ఆవాల సౌండ్ మనకు వినిపించాలి. ఆవాలు అలా చిటపట ఆడిన తర్వాతనే మనము కొద్దిగా మినప్పప్పు, కొలత అనేది ఏం లేదండి. మనం ఎంత అన్నము పులిహోర చేసుకుంటామో దాన్ని బట్టి మనము పోపు దినుసులు కూడా వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా శనగపప్పు అండి. శనగపప్పు కొంచెం నానబెట్టాను నేను. నానబెట్టిన శనగపప్పు కూడా మనము ఇందులో వేసేసుకుందాము. అలాగే వేరుశనగ గుళ్ళు, పల్లీలు అంటాము. పల్లీలు కొద్దిగా వేయించి నేను దీన్ని స్కిన్ అంతా పైన స్కిన్ తీసేసి విడివిడిగా చేసేసానండి. ఇవి కూడా మనము ఇందులో వేసేసుకుందాము. శనగపప్పు నూనెలో వేగినప్పుడు మనలాంటి వాళ్ళు, కొంచెం వయసున్న వాళ్ళు తింటారు, కానీ పెద్దవాళ్ళకు పండు కింద చాలా గట్టిగా తగులుతుంది. అలాంటప్పుడు వాళ్ళు తినడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. అలాగని నేను ఎప్పుడు పులిహోర చేసినా కానీ శనగపప్పును కొంచెము నానబెట్టి ఇలా వేసేస్తూ ఉంటానండి. మనం తినాలని కాదు, మనం చేసిన పులిహోర వేరుళ్ళు కూడా తింటారు కాబట్టి మనం వేరుళ్ళ గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. వేసిన పప్పు దినుసులు కొంచెము కలర్ చేంజ్ అయిపోయాయండి. ఇప్పుడు మనము కొద్దిగా ఎండుమిర్చి వేసేసుకోవాలి. మరి కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకుంటే బాగుంటుందండి. మొత్తం ఎండుమిర్చి కాకుండా, మొత్తం పచ్చిమిర్చి కాకుండా 2 కలిపి వేసుకుంటే పులిహోరలో చాలా టేస్ట్ కూడా వస్తుందండి. మిర్చి కూడా వేయిపోయండి. ఇప్పుడు పులిహోరలో అసలైన విషయం ఏంటంటే మనము చక్కగా కరివేపాకు చాలా ముదురుగా ఉన్న కరివేపాకు మనము తీసుకోవాలి. మసాలాలన్నీ చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు చివరిలో మనము ఇందులో ఉప్పు వేసేసుకుందాము. ఇందులోనే కొద్దిగా ధనియాల పౌడర్ కూడా మనము వేసేసుకుందాము. ఒక పెద్ద స్పూన్ వరకు వేసేసానండి. నేను పెట్టింది కిలో బియ్యానికి సరిపడా పులిహోర ఇది, అందుకని కొంచెం క్వాంటిటీలో ఎక్కువగా కూడా కనబడుతుంది. నిమ్మకాయలు 4 నిమ్మకాయలు తీసుకున్నానండి. ఇది మొత్తం మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కొద్దిగా దీన్ని చల్లారనిద్దాము. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే పసుపు కూడా మనము వేసేసుకుందాము. పసుపు మరీ పచ్చగా కనబడితే బాగుండదండి, కొంచెం లైట్గానే ఉంటే బాగుంటుంది మన పులిహోరలో. పసుపు కూడా వేసేసాను. ఆయిల్ చక్కగా చల్లారిపోయింది. ఇందులో ఇప్పుడు మనము నిమ్మరసం పిండుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు పిండుకున్నట్టయితే మనకు కొంచెం చేదెక్కే అవసరం కూడా ఉంటుంది. అందుకే నేను ఇక్కడ 4 నిమ్మకాయలు తీసేసుకున్నాను. నిమ్మకాయ రసాలన్నిటినీ తీసేసానండి. ఇప్పుడు మనము రైస్ మిక్స్ చేసేసుకోవాలి. రైస్ కూడా చక్కగా చల్లారిపోయిందండి. వేడిగా కూడా ఉండకూడదు. 1 గంట ముందే మనం అన్నం వండేసుకొని పెట్టేయాలి. కొద్దిగా వేసుకుంటూ ఇందులో మనము ఇప్పుడు పులిహోరని కలిపేసుకుందాము.
పులిహోరనంతా కలిపేసానండి. ఉప్పు సరిగా ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ మనం దేవునికి నైవేద్యం పెట్టేటట్టయితే ఉప్పు చూసుకోకూడదు. పెట్టిన తర్వాత మనము మళ్ళీ ఉప్పు చూసుకొని కలుపుకోవాలి. నేను కరెక్ట్గా ఇప్పుడు అలాగే చేశాను. కొద్దిగా అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాతే ఇందులో ఉప్పు ఉందో లేదో మనం ఇప్పుడు చూసేద్దాం. ఉప్పు సరిగ్గా సరిపోయిందండి. పులుపు కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇంకా కొంచెం రైస్ వేసినా కానీ కలుస్తుంది ఇందులో. ఇంకా కొద్దిగా రైస్ వేసేస్తున్నాను. దీన్ని కూడా చక్కగా మిక్స్ చేసేసుకుందాం. పులిహోర మొత్తం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము బయటకు వెళ్తున్నాం కాబట్టి బాక్స్లో కూడా నేను ప్యాక్ చేసేస్తున్నాను. పులిహోర మొత్తం బాక్స్లో నింపేశానండి. ఇలా కనుక చేశారంటే మనం ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు 2 రోజులు మనకు రైస్ అవసరం ఉంటుంది. అలాంటప్పుడు ఇలా చేసుకున్నామంటే మనకు ఏ కర్రీ కూడా అవసరం ఉండదు. పిల్లలు కూడా కడుపు నిండా తిని మనకు చాలా ఎంజాయ్గా ఉంటుందండి. ఇది ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను.